మేడం మైక్ దగ్గర పెట్టుకోండి. తర్వాత మాతోటి నేను ఎప్పుడైతే జిఎన్ఎస్లో పనిచేస్తున్నానో అప్పుడు పనిచేసిన అనేక విధులకు కనబడలేదు. వాస్తవం ఏంటంటే సత్యారెడ్డి సార్ కానివ్వండి, జనార్దన్ సార్ కానివ్వండి, మాకు అసలు ఒక మంచి నడవడిక, ఎట్లా బతకాలి, ఎట్లా ఏ రకంగా వ్యక్తిగతంగా ఏ రకంగా ఉండాలి. తర్వాత అప్పట్లో మేము పనిచేసినప్పుడు ఏంటంటే గ్రామాలలో చాలామంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలలో వాళ్ళు అసలు దగ్గర రానిచ్చే వాళ్ళు కాదు. అట్లాంటి కమ్యూనిటీకి మా సత్యారెడ్డి సార్ కానివ్వండి, మా జనార్దన్ సార్ కానివ్వండి, తర్వాత మేము కూడా వాళ్ళలో ఒకరమై వాళ్ళలో మొత్తం నిమగ్నమై వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించే విధంగా వాళ్ళు ఒక వ్యక్తిగతంగా మంచిగా తయారవడం. ఈరోజు చూడండి, ఎక్కడైనా సమావేశాలు జరుగుతున్నాయి అంటే లేడీస్ వేల మంది వందల మంది అటెండ్ అవుతున్నారు. కానీ అప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ నుండి ఒక మహిళను తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము ఆ ఊళ్ళలోకి వెళ్ళి నడిచి వెళ్ళేవాళ్ళం. ఇదంతా ధైర్యం మాకు ఎక్కడంటే కేవలం సత్యారెడ్డి సార్ ద్వారా, తర్వాత జనార్దన్ సార్ అంటే మాకు వచ్చింది. నేను ఒక ఎస్సీ ఒక ముస్లిం కమ్యూనిటీ నుండి వచ్చిన తర్వాత చాలా చిన్న పిల్లలు జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే చేయాలి. అందరూ నన్ను చెల్లె 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 అని పిలిచేది. లాస్ట్ మా నర్సన్ సార్ కూడా చెల్లె చెల్లె అని పిలిచి మాట్లాడు. అప్పుడు మేము ఎంత కలిసికట్టుగా పనిచేసామంటే జనార్దన్ సార్ గారంటే సత్యారెడ్డి సార్ ఒక కుటుంబం పనిచేసేవాళ్ళు. మాకేమైనా ఇబ్బందులు వచ్చినా కూడా సత్యారెడ్డి సార్ మాకు ఇట్లా అమ్మ ఇట్లా ధైర్యం చెప్పేవాళ్ళు. ఆ ధైర్యంతో మేము చాలా ముందుకెళ్ళినాం. వాస్తవం ఏంటంటే మా ఫ్యామిలీస్ని బాగు చేసుకోవడం కానీ, ఎస్సీ మహిళలను కానీ, ఏ మహిళలు కానీ ఇక్కడికి ఈ వేదికను ఇక్కడ తీసుకురావాలంటే చాలా కష్టపడేవాళ్ళం. వాళ్ళందరూ వచ్చి ఈ వ్యక్తిగతంగా మహిళలందరూ ఎంత చైతన్యం తీసుకురావాలని వాళ్ళ పాటలు నేర్చుకోవడం. పాటలు అంటే మాకు ఎవరైనా పరిచయానికి రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సాంస్కృతిక కార్యక్రమాలు వస్తేనే వాళ్ళని తీసుకునేవాళ్ళు సత్యారెడ్డి సార్. వాళ్ళ పాట ద్వారా వాళ్ళని నిద్ర వస్తుందంటే ఆ పాట ద్వారా వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేసి మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళకి అందరికీ ఇట్లా ఉండాలి, వ్యవసాయం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి రైతులు అంటారండి. తర్వాత మేము చిన్న వయసులో ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గ్రామ సర్పంచులతో కూడా చెప్పేవాళ్ళు, ఇట్లా మా అమ్మాయి వస్తుంది, ఇట్లా మా అబ్బాయి వస్తుంది, కొంచెం కోఆపరేషన్ చేయండి. ఈ రకంగా సత్యారెడ్డి సార్ వాళ్ళ కుటుంబంలో ఏనాడో పట్టించుకునే వాళ్ళు పట్టించుకోకపోయేవాళ్ళు. కానీ సంస్థలు కానివ్వండి, జనార్దన్ సార్ ఏ ప్రోగ్రామ్ తెచ్చినా, అక్కపాటు ప్రోగ్రామ్ కానీ చాలా ప్రోగ్రామ్స్ జనార్దన్ సార్ తీసుకొచ్చిన ప్రతి ప్రోగ్రామ్ సత్యారెడ్డి సార్ ఇంప్లిమెంటేషన్లో పెట్టి అసలు పనిచేయడం అని ఇలా ఆర్డర్స్ ఇవ్వడం కాదు, ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తనే ఆ పనిని ముందుబడి చేసేవాళ్ళు. ఆయన ఇంకా మేము అందరం కలిసి చేసేవాళ్ళు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కానీ చాలా 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 ప్రోగ్రామ్స్లో కూడా సత్యారెడ్డి సార్ చాలా వ్యక్తిగతంగా కష్టపడ్డారు. ఒక వ్యక్తిగా జనార్దన్ సార్ ఒక శక్తిలాగా పనిచేశారు. చేసారు కాబట్టి ఈ రోజు ఇక్కడ హెచ్కేఎంఎస్ ఆవరణలో ఇక్కడ నుండి ఎవరు నడిచేవాళ్ళు కాదు, పట్టబోలు కూడా నడచడానికి భయపడేది. అట్లాంటి ఇక్కడ ఈ ఏరియాలో ఈ బిల్డింగ్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ నారాయణ సార్ కానీ ప్రదీప్ సార్ కానివ్వండి, తర్వాత ఉన్న స్టాఫ్ కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా మందికి వర్క్ నేర్పించింది కేవలం సత్యారెడ్డి సార్. ఇట్లా వర్క్ చేయాలి, ఏ రకంగా ఛాలెంజ్ తీసుకోవాలి. డైలీ రిపోర్ట్లు ఏం చేసినట్టే డైలీ రిపోర్ట్ ఇక్కడేమో అక్కడేమో కాదు, రిజల్ట్ చూపెట్టాలి. సార్ చూపెట్టకుండా సార్ ఒప్పుకోవచ్చు. ఆ భయానికి కూడా మేము కూడా అందరం అక్కడ సార్ చెప్పడంతో దాదాపు ఏంటంటే మేము కూడా వ్యక్తిగతంగా ఇట్లా చేయాలనేసి నేర్చుకొని దాని ద్వారా ఇవాళ మేము ఈ రకంగా వర్క్ చేయడం జరుగుతున్నది. తర్వాత వచ్చే తరాలకు కూడా జనార్దన్ సార్ ఏం చేశారు, ఏ ప్రోగ్రామ్ ప్రతి ఊళ్ళో డైలీ గ్రామాలను నడుచుకుంటూ వెళ్ళి చూస్తుంటే ప్రతి గ్రామం దగ్గర సమితి ప్రెసిడెంట్ అనేది బోర్డు ఉండేది. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కట్టించి కూడా మన జనార్దన్ సార్. తర్వాత మనకి ఇక్కడ జమ్మికుంటలో డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో లేదు, జమ్మికుంట జనార్దన్ సారే చేయగానే ఇక్కడ డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్కు జనార్దన్ సార్ చాలా హెల్ప్ చేశారు. చేయడం వల్ల కూడా ఈ కాన్స్టిట్యున్సీలలో కానీ కమలాపూర్, హుజరాబాద్, మానపూర్, ఈ వినవంక ఈ అన్ని మండలంలో కూడా చాలా మందికి అప్పుడు గ్రామీణ సమితి అనేది తెలుసు, ఇప్పుడు కేపీ అంటే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉండే వచ్చే తరాలలో నాకు ఇది నేషనల్ ఫార్మింగ్ కింద అగ్రికల్చర్ చేసే వ్యక్తులు తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఫస్టే వెళ్ళి గ్రామాలు వెళ్ళి మీరు ఏమైనా మాకు చేసి నిస్సహపడవు, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వ్యవసాయం మందుల మీద వాటి మీద అన్ని ఆధారపడి మనం అట్లా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఫార్మింగ్ చేయాలి, తక్కువ వ్యవసాయం చేయాలంటే కొంచెం టైం పడుతుంది. దానికి మీరు నిర్వహించబడకండి. మీరు ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా ముందుకు సాగుతూ ఉంటే అది కూడా మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఏ పని కూడా మనం ఫస్ట్ పోగానే ఏ పని కూడా కాదు. అందుకోసం ఏంటంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత మనం చెప్పే సైంటిఫిక్ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆలోచనతోటి మనం ఈసీఐ కావడం కానీ ఏది కానీ అందరూ చేస్తున్నారు. ఇంకా కూడా ముందుకెళ్ళి మళ్ళీ మన జిఎన్ఎస్ను గ్రామీణ సమితిని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సత్యారెడ్డి సార్ను మరొకసారి నాకు ఇప్పటికైతే నిజంగా సత్యారెడ్డి సార్ పోయిరు అని అందరికీ అనిపిస్తుంది. నాకు మాత్రం అనిపించలేదు. సార్ ఆలోచనలు నా ముందర ఉన్నాయి అని ఆ ధైర్యంతోనే నేను ఇప్పుడు కూడా బ్రతుకున్నాను, ఇంకా బ్రతికే కూడా ఉంది. ఆ విషయాలని నేను అదేస్తుంటే వాళ్ళ కుటుంబ పరంగా కూడా సార్ వాళ్ళ పిల్లలకు అనేది చాలా మంచి ఆలోచనలు, చాలా మంచి విధానాలు, పరివర్తన ఎట్లా ఉండాలి.
పిల్లలు ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలని వాళ్ళకి మంచి వ్యక్తిగతంగా బాగా చెప్పేసి వాళ్ళ పిల్లలు కూడా మంచిగా తయారు చేశారు. సార్ వాళ్ళ పిల్లలు కూడా మంచి ధైర్యం ఉండాలని, అందరూ బాగుండాలని ఈ సంవత్సరం ఇంకా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ